ప్రతి ఆదివారం క్రైస్తవులమైన మనము సమాజంగా కూడి ఆరాధన చేస్తూ ఉంటాం. అయితే మనం చేసే ఆరాధన ఎవరి ద్వారా చేస్తున్నాము అనే దాని మీద మనకు స్పష్టత ఉండాలి. ఎవరికి చేస్తున్నాము, ఎవరి ద్వారా చేస్తున్నాము, దీని మీద మనకు స్పష్టత అనేది లేకపోతే మనం చేసే ఆరాధన అనేది ఒక వ్యర్థమైన ఆరాధనగానే ఉండిపోతుందే తప్ప కానీ అటు ఆరాధన వలన ఎటువంటి ఆత్మీయ ఆశీర్వాదాలు కానీ మేలులు కానీ పొందే పరిస్థితి ఉండదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద పరిచర్య చేసేటప్పుడు సమరయ స్త్రీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట యోహాను సువార్త 4:22 మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. అంటే ఆరాధన చేస్తున్నాము అంటే ఆ ఆరాధన ఎవరికి చేస్తున్నాము అనేది మనకు తెలియాలి, ఎవరి ద్వారా చేస్తున్నాము అనేది మనకు తెలియాలి. హెబ్రీ పత్రికలు అంటాడు కదా, ప్రతి ఆత్మ సంబంధమైనటువంటి బలులు యేసుక్రీస్తు ద్వారా దేవునికి సమర్పించాలి అని. అంటే యేసుక్రీస్తు ద్వారా దేవునికి ఆరాధన అనేది చేయాలి. అటువంటి ఆరాధనే ప్రయోజనకరమైనటువంటి ఆరాధన. అటువంటి ఆరాధనే దేవుని యొద్దకు చేరేది. ఆరాధన చేసే క్రమము మనకు తెలియకపోతే మనం చేసే ఆరాధన అనేది దేవుని యొద్దకు చేరదు. ఎందుకంటే ఎవరి ద్వారా ఎవరికి ఆరాధన చేస్తున్నామో తెలియకపోతే అటు ఆరాధన దేవుడు స్వీకరించడు. అటు ఆరాధన చేసేవారిని కూడా దేవుడు పరిగణలోనికి తీసుకోడు. కాబట్టి ప్రియమైనటువంటి క్రైస్తవులారా, మనం చేసే ఆరాధన పట్ల మనకు అవగాహన ఉండాలి. ఎవరికి ఆరాధన చేస్తున్నామో మనకు అవగాహన ఉండాలి. పౌలు గారు యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని రోమా పత్రిక 1 చెబుతారు. ఎందుకని అంటే ఎవరి ద్వారా ఏమి చేయాలి అనే దాని మీద క్రైస్తవునికి అవగాహన ఉండాలి. ఇది ఈనాడు అనేక మంది బోధకులు బోధించడంలో బాధ్యత లేకపోవడం వలన ఈరోజు అనేక మంది క్రైస్తవులు చేసే ఆరాధన ఎవరికి చేస్తున్నారో తెలియకుండానే ఆరాధన చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆరాధన విషయంలో స్పష్టత అనేది కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి ఆరాధన చేయాలి. ఇది బైబిల్ చెబుతున్న సత్యం.